ప్రియమైన అంట్లు ఈ అంట్లు నేను తాను ఇప్పుడు వంట చేశాక అంట్లు తప్పవు అన్నట్టు. కర్రీ అయితే అద్దరిపోయింది, అసలు మామూలుగా లేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచనా పవన్ విలాస్. ముందుగా నా ఛానల్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నందుకు అనమాట. సో వ్లాగ్ చేసి చాలా డేస్ అయిపోతుంది. సో అందుకే వ్లాగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈరోజు. సో ఎలా ఉండిపోతుందో ఏంటో చూద్దాము ఫర్దర్గా. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తానమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ప్రజెంట్ అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయితే చేసేసాను అనమాట. ఏం లేదు, నేను టిఫిన్ చేయాలి అండ్ కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆరేసేస్తే పని అయితే అయిపోయినట్టే. ఇంకా లంచ్లోకి వచ్చేస్తే నేను ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చిన్న చేపలతో. సో అది ఎలా ఉండబోతుంది, ఆ చేపలు మీరు ఏమంటారో కూడా కామెంట్స్ వచ్చినైతే కామెంట్ చేసేయండి. అని మా బుడ్డదాని అంటే నేను ఫ్రెష్ అయ్యి మా బుడ్డదానికైతే ఫ్రెష్ చేస్తాను అనమాట. చూడండి ఎలా ఆడుకుంటుంది. మంచి సే హాయ్. చూసారండి ఎలా చూస్తుందో, కొట్టేసారు నన్ను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. ముందైతే బట్టలు అయితే ఉన్నాయి, అవైతే ఆరేసి వచ్చేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా మార్నింగే టిఫిన్స్ అయితే దోశ అయితే వేసాను. నాకు మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి స్పీడ్గా దోశలు అయితే వేసేసాను. ఇంకా ఆయన వెళ్ళిపోయాక నేను బుడ్డది కూడా దోశ అయితే టిఫిన్ చేసేసాము. మొన్న ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే చేపలు అయితే తీసుకొచ్చాను. అవి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అవి తీసి బయట అయితే పెట్టేశాను. నా బట్టలు ఆరేయడానికి అయితే కిందకు వస్తున్నాను అనమాట. కింద ఆరేయాలి లేదా 5 ఫ్లోర్స్ అయితే ఎక్కి ఆరేయాలి. 5 ఫ్లోర్స్ ఎక్కి ఓకే అయితే మన దగ్గర లేదు ఫ్రెండ్స్. సో అందుకే కింద ఆరేయడానికి అయితే వచ్చాను అనమాట. దాని మీద ఆరేయాలి. బట్టలు ఆరేసి పైకి రాగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను. ఇంకా కర్రీ కోసం అయితే ఆనియన్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను. ఇందులో మిర్చి వచ్చేసి ఇలా స్లైడ్స్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే పులుపు ఉంటుంది కాబట్టి మామిడికాయ. సో నేను వండే కర్రీ ఏంటంటే చిన్న చేపలు మామిడికాయ అనమాట. మామిడికాయ వేసి అయితే వండుతున్నాను. సో ముందు పాన్ తీసేసుకుని పాన్లో 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేయాలి. మామిడికాయ వేస్తున్నాం కాబట్టి మామిడికాయ నూనె ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి ఇంకెక్కువ అయితే ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో కొంచెం కరివేపాకు, దాంతో ఉల్లిబొందు కూడా వేసుకోవచ్చు. ఉల్లిబొందు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా మిర్చి కట్ చేసుకున్నాక మిర్చి కూడా వేగాక అయితే ఆనియన్స్ కూడా అయితే వేసేసుకోవాలి. ఈలోపు అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాము. అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం పేస్ట్ పడితే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది. సో ఇప్పుడు ట్రై చేయండి ఇలాగా. సో ఆనియన్స్ కూడా వేసేసాక బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి. ఇవేనండి చిన్న చేపలు. మేమైతే వీటిని మెత్తళ్ళు కానీ బెత్తులు కానీ అంటాము. మీరు అటు సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి 2 టైప్స్ అనమాట. ఇవేమో కొంచెం పెద్ద చేపలు, అవేమో చిన్న చేపలు. రెండు వేరు. సో అందులో పెద్దవి ఇందులో కొంచెం కలిపి అయితే వేస్తున్నాను. ఈ మామిడికాయ వచ్చేసి అమ్మ వాళ్ళ చెట్టుకి అయితే కాస్తాయి అనమాట. అవి 365 డేస్ కాస్తాయి. కొంచెం మామిడికాయలను అయితే ఇలా చిన్న పీసులుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి 1 అయితే సరిపోద్దని అనుకుంటున్నాను. సో ఇంకా ఒక మామిడికాయ అయితే కోసేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌనిష్ కలర్ రాగానే ఈ ఫిష్ ముక్కలు అయితే వేసేస్తున్నాను అనమాట. చిన్న చేపలు ఇలా తినేస్తే చాలా బాగుంటాయండి. చేయడానికే చాలా కష్టం అనిపిస్తుంది కానీ వండుకునేటప్పుడు అయితే ఏమనిపించదు. సో ఇంకా చేపలు కూడా వేసేసాక అల్లం పేస్ట్ అయితే అప్పుడే మనం నూరుకున్నాం కదా. సో అది కూడా అయితే వేసేసాను. ఇందులో తగినంత ఉప్పు అండ్ కారం వచ్చేసి మేము ఎక్కువ తింటాం కాబట్టి 4-5 టేబుల్ స్పూన్స్ దాకా కారం అయితే వేసుకోవచ్చు. మీరు ఎవరైనా తక్కువ తింటే కొంచెం చూసుకుని అయితే వేసుకోవచ్చు అనమాట. కారం కూడా వేసేసాక తగినంత ఉప్పు అని చెప్పాగా నేనైతే రాక్ సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. అంటే గల్లుప్పు అది వేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీలో. సో తగినంత వాటర్ కూడా అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసాక కొంచెం మూత పెట్టి ఒక ఉడుకు రాగానే మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కలు కూడా అయితే అందులో వేసేయచ్చు అనమాట. మనం నాన్ వెజ్లో కొంచెం స్పెషలిస్టే కానీ వెజ్లో అయితే అంత స్పెషలిస్టే ఏం కాదనమాట. సో చూసారా అండి ఎంత నవ్వుతూ వంట చేస్తున్నానో. ఏదైనా సరే నవ్వుతూ పని చేస్తే ఎంత బాగుంటుందో కదా. సో ఇంకా ఫిష్ కర్రీని ఏదో మనం చేసేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను. దీని రియాక్షన్ మా వారు వచ్చాక తెలుస్తుంది ఎలా ఉంటుందో. సో ఇంకా అక్కడైతే ఫిష్ కర్రీ అలా జరుగుతుంది అక్కడ. మీ ఇంట్లో ఏం కర్రీ ఉండాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది, పక్కన అయితే పెట్టేశాను. ఇంక ఈ కర్రీలో వచ్చేసి ఒక ఉడుకు రాగానే మామిడికాయ ముక్కలు అయితే వేసేయాలని చెప్పా కదా అండి. ఒక ఉడుకు వచ్చాక ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఇంకా మూత అయితే పెట్టేశాను అనమాట దీని మీద. అంటే ఒక్కసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా ఈ వాటర్లో కొంచెం మునిగేదాకా అనమాట. చేపల్లో కూడా ఎప్పుడు ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదండి, కొంచెం అయితేనే వేసుకోవాలి, లేదంటే పేస్ట్ అయిపోతాయి ముక్కలో ఉడికేటప్పటికి. ఆ నీళ్ళన్నీ కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కదా. సో అందుకు
నేను ఇంకా మూత పెట్టేశాకైతే చూసారు కదండి ఎలా ఉందో. ఒక 2-3 ఉడుకులు వచ్చాకైతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కర్రీ చూసారా ఎంత రెడ్ కలర్లో ఉందో, ఆయిల్ పైన తేలితే చాలా బాగుంటుంది అనమాట. అందులో మనకి గరం మసాలా అయితే వేసేసుకున్నాను. ఇంకా కుకింగ్ అయితే అయిపోయిందనమాట ప్రస్తుతానికి. ఇంకా ఈ పూట అంటే ఇంక ఇప్పుడు కుకింగ్ అయితే ఏం లేదు. కుకింగ్ చేశాక ఫిష్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బాసనలు అయితే ఉన్నాయి, అయితే కడగాలన్నమాట. ఏమైనా అంట్లు, ఈ అంట్లను అయితే తామాలి. ఇప్పుడు వంట చేశాక అంట్లు తప్పవు అన్నట్టు వంట చేసాం కదా, అంట్లు అయితే కడిగేద్దాము. ఈ లోపు అయితే మనం ముచ్చట్లు పెట్టుకుందాము. సో ఇది ఫ్రెండ్స్, కుకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా అంట్లు అయితే కడుగుదాము. ఈ అంట్లు లోపు అయితే నాకు వస్తుంది బీపీ. ఈ చేపలకి వచ్చేసి ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. ఈ చేపలు వచ్చేసి మొన్న మా అమ్మ ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. చిన్న చేపలు అంటే మా వారికి ఇష్టం అని చెప్పి తెచ్చుకున్నాను అనమాట. ఇవైతే మామిడికాయ వేసి వండాలని చెప్పేసి ఎప్పటి నుంచో నా కోరిక, అదైతే తీరిపోయింది. ఈ రోజుకి వండేసాను. టేస్ట్ చేసి బాగా ఉందో అయితే చెప్పాలి. కొంచెం డిస్టర్బెన్స్ ఏమనుకోమాకండి, అంట్లు సౌండ్ అనమాట ఇది. సో ఇదండి, అంట్లు కడిగేసాక అయితే మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. సో అంటు కూడా అయిపోయింది, అంట్లు కూడా తోనేసాను అనమాట. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే మీతో మాట్లాడతాను. వాళ్ళు వచ్చాక టేస్ట్ చేశాక ఎలా ఉండేదో చూపించేస్తాను. అప్పటిదాకా ఇల్లు చూసారా అండి, మా బుడ్డదానికి అయితే భోజనం అయిపోయిందనమాట. ఈ బొమ్మలన్నీ అయితే చిందరవందరగా చేసి పడేసింది. ఏమీ తెలియనట్టు ఎలా కూర్చుంది, టీవీ చూస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ అయితే ఎత్తాలి మా వచ్చే లోపు, లేదంటేనా మామూలుగా ఉండదు మనకి. సో ఇవన్నీ ఎత్తేసి ఇక్కడైతే లంచ్కి అన్నీ పెట్టుకుందాం. ఇక్కడే అనమాట భోజనం చేసే ప్లేస్ మంది. మా బుడ్డతే కొన్ని రైమ్స్ అయితే అలా వింటుంది అనమాట. ఇంక నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. మా వారు వచ్చేసరికి ఇంకా ప్లేట్స్లో రైస్ అయితే వడ్డించి కర్రీ అయితే వేస్తున్నాను. మనకి నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ లవర్స్ అనమాట. నేను నాన్ వెజ్ లవర్స్కి ఎవరైనా ఇలా కర్రీ వండితే మామూలు టేస్ట్ అనిపించేది. అసలు ఎంత బాగుంటుందో నా ఫేస్ రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది అనమాట మీకు. మామిడికాయ పుల్లగా భలే ఉంటుంది కాబట్టి ఈ చేపల కూడా పులుపు పట్టి చాలా బాగుంటుంది. చిన్న చేపల్లో ములి తీయడానికి ఏమి ఉండదు అనమాట, అలా తినేయడమే వాటిని. సో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా భోజనం అయిపోయింది, ఒక స్నాప్ అయితే వేసేసామన్నమాట. చూసారా ఫ్రెండ్స్, టైం అయితే 4 అయ్యింది. బయట చూడండి ఎంత ఎండగా ఉందో. ఇప్పుడు ఈ ఎండలో అప్పుడు దాన్ని బయటకు తీసుకెళ్ళండి. మా బుడ్డది లెగ్స్ వచ్చింది మాట ఇప్పుడే. ఇంక ఎత్తుకో అని ఏడుస్తుంది. 4 అయ్యింది. ఇంకా కాసేపు అలా కూర్చుని వెళ్దామని అయితే అనుకుంటున్నాం. పార్క్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా ప్రిపరేషన్ అయితే చూడాలి. ఇంకా 4 అయింది కాబట్టి డైలీ ఏదో స్నాక్ అయితే చేస్తాను. ఈరోజు బనానా జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం అంట్లు అయితే కడిగేసాం కదా, అవన్నీ అయితే ఎక్కడ పెట్టేసి బనానా జ్యూస్కి అయితే రెడీ చేయాలి. సో ఈ బనానా అయితే మనం తీసుకొచ్చాను. మా వారు బాగా పండిపోయినాయి. జ్యూస్ ఫుల్ వీడియో, షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. జ్యూస్ చేసుకొని తాగేసాం అనమాట శుభ్రంగా. ఇంకా డైలీ ఇంటికి మనం ఇలా వీడియో కాల్ చేసుకుని మాట్లాడతాం, కానీ దూరంగా ఉన్న వాళ్ళకైతే అర్థమవుద్ది అనమాట. ఇంకా మా నాన్న అయితే అప్పుడే మాట్లాడుతున్నాడు. దేని గురించి అంటే ధోని మ్యాచ్ జరుగుతుందండి హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో సమ్ ఎక్కడో, దానికి టికెట్స్ కోసం అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 1500 చూపిస్తుందని చెప్తుండే. మా నాన్న రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఇంకా టైం 5:30 అలా అయింది. ఇంకా పార్క్కి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నాను. ఒక వాటర్ బాటిల్, నాప్కిన్ అలా పెట్టుకొని. మా బడ్డ చూసారండి ఎంత నీట్గా రెడీ అయిందో. బయటకు వెళ్తే చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. ఎండ అయితే గోబగియ్యమంటుంది. సరే ఈ టైంలో వెళ్ళాలా అనిపించి 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము. రోజు మేము ఆడుకునే ప్లేస్ ఇదే అనమాట. మా కింద చాలామంది పిల్లలు వస్తారు. ఈ రోజంటో రాలేదు. ఇంక అందుకలాగా మనం పార్క్కి వెళ్తున్నాంగా అని చెప్పేసి అయితే ఊరుకుని చూసాను. రోడ్డు మీద హైదరాబాద్ ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. ఎంత తక్కువ మంది జనం ఉన్నారో అసలు పీపులే కనిపించలేదు నాకైతే. టైం అప్పటికే 5:30, అరౌండ్ 6 అయితే అయిపోతుంది. ఇంకా పార్క్ అయితే వచ్చేసాం అనమాట. మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకా జనం చూసేవాడికి మా బుడ్డదైతే మామూలుగా ఖుషి అవ్వలేదన్నమాట. అండి పార్క్కి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా వస్తారనమాట. జాగింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి చాలా పెద్దవాళ్ళు వస్తారు. ఇంకా ఇటువైపు వెళ్తే లెఫ్ట్ సైడ్లో చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా రైట్ సైడ్లో అయితే ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే మౌంటైన్స్, ఇంకా అలా కొండలు అలా అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. చూసారండి పిల్లలు ఎంతమంది ఉన్నారో. అసలు ఈ పార్క్ ఎప్పుడూ ఖాళీ ఉంటుంది అనమాట, ఫుల్గా ఉంటుంది. ఇంకా మన పార్క్ ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్ తిరగని పిల్లల జోన్ అనమాట, ప్లే జోన్ ఇది. ఇంక ఇక్కడ పిల్లలను వదిలేస్తే ఇంక సాయంత్రం 8-9 అయినా ఇంటికి రారు, అంత బాగుంటుంది. ఇంకా మా బుడ్డదానికైతే ఎక్కువగా జారేది జారేడు బళ్ళు అనమాట. ఇంకేదైతే ఎక్కించింది బయటికి రమ్మంటే బయటికి రానంటుంది అందులో నుంచి.
మామూలుగానే ఇంక మా బుడ్డదానికి పార్క్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కువగా ఇంకా మామూలుగా ఇంటి ముందైతే ఆడిస్తాను కానీ పార్క్ రేర్‌గా తీసుకొస్తాను. సో, ఈరోజు ఇంకా ఫ్రీగా ఉన్నా అని చెప్పేసి పార్క్‌కయితే తీసుకొచ్చేప్పటికి ఫుల్ ఖుషి ఫిదా అయిపోయింది. ఇంక ఇక్కడ చాలా బాగా ఆడుకుంది. అసలు రమ్మంటే రానని ఒకటే ఏడుపు. ఇంక పిల్లలంటే ఇంక అంతే కదా అండి. పిల్లలందరూ కలిపి ఆడుకుంటారు కదా! చూడండి ఎంత క్యూట్‌గా ఆడుతుందో అసలు. సర్లే ఇక్కడి నుంచి పోనీ వేరే గ్రౌండ్‌కి ఎక్కడికైనా తీసుకెళ్దామా అంటే, లేను అసలు దీన్ని వదిలిపెట్టి రానని చెప్పేసి ఒకటే ఏడుపనమాట. ఇంక బ్యాక్ సైడ్ చూసారా ఎంతమందున్నారో అసలు పబ్లిక్ మామూలుగా లేరు. ఇంకా సరే మా బుడ్డిదాన్ని ఇక్కడి నుంచి ఉయ్యాలన్నా ఎక్కిద్దాం అని చెప్పేసి ఉయ్యాలలో రమ్మంటే, నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి గోల గోల చేసేసింది. సర్లే అని చెప్పేసి ఇంక తనకి తను వదిలేసిన తర్వాత ఇంక టైం అప్పటికే 6:30 అరౌండ్ అలా అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళిపోదామా అని ఏదో తీసుకొద్దాం అని చెప్పేస్తే ఓకే అని చెప్పేసి ఉయ్యాలైతే ఎక్కిచ్చాను లాస్ట్ అండ్ ఫైనల్‌గా. ఈ ఉయ్యాల ఎక్కిన దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికాడ మామూలుగా ఉయ్యాలైతే ఉండేది చీర ఉయ్యాల. దాని మీద ఎక్కువగా ఊగేది. ఇంక ఇక్కడైతే ఇంకా ఇదిగా ఊగిందనమాట. సో, చాలా అయితే బావుందనమాట. ఇంకా పార్కొచ్చేపాటికి పబ్లిక్ చాలామంది ఉంటారండి. అంటే పెద్దవాళ్ళు గానీ, ఎవరైనా సరే. ఇంకా కొంతమంది అమ్మమ్మలు ఆళ్ళు ఉంటారు కదా అండి. 60+ వాళ్ళైతే వాకింగ్‌కొస్తారు. ఆ వయసులో కూడా అసలు గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా పెద్ద పెద్ద తాతయ్యలు వాళ్ళైతే అక్కడ కూర్చొని అయితే ఇంకా కబుర్లు పెట్టుకుంటారు కదా! ఇదంతా మనం ఇందాక వచ్చింది రైట్ సైడ్ కదా అండి. ఇదైతే లెఫ్ట్ సైడ్ మొత్తం మౌంటైన్స్, ఇల్లులు మొత్తం ఇవే ఉంటాయనమాట. అసలు దీని పార్క్ అంటే ఎవరు నమ్మరు. అంత బావుంటదండి. ఇక్కడైతే రీల్స్ చేసుకోవచ్చు, డాన్స్ చేసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడే మా బుడ్డిదాన్ని స్కూల్లో వేయమని చెప్పి అడ్మిషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. స్కూల్లో వేసేయాలంట నేను అప్పుడే. స్కూల్లో ఏబిసి. సో చూసారు ఫ్రెండ్స్ ఇదంతా పార్క్. ఇంకా మన పార్టీకి మనం వీడియో తీసుకుంటుంటే వాళ్ళెవరో వచ్చి కుక్కడపల్లిలో స్కూల్ బాగుంటుంది వేస్తారని అడిగారండి. మా బుడ్డిదానికి 2.5 years మొన్న రీసెంట్‌గా బర్త్‌డే కూడా అయింది. చూసారు కదా ప్రీవియస్ వీడియోస్‌లో. అప్పుడే స్కూలా అనిపించింది. మా బుడ్డిదాన్ని అడిగితే స్కూలా అంటుంది క్యూట్‌గా. సో, ఇంకా అక్కడి నుంచి పార్క్‌కొచ్చేసి విశాల్ మట్కా ఉంటే సర్లే దానికి ఒకసారి వెళ్ళి ఏమన్నా డ్రెసెస్ చూద్దామా సమ్మర్‌కి ఏమన్నా అని చెప్పేసి వెళ్తే మనకంత అనిపియలేదండి. ఏదో ఎప్పుడూ ఉండేయే ఉన్నాయి ఎక్కువగా. కాటన్ డ్రెసెస్ అయితే ఎక్కువగా లేవనిపించింది నాకు. ఓకేలే అని చెప్పేసి చూసాను. బట్ నాకు అంతగా ఏం నచ్చలేదు. మా బుడ్డిదాన్ని నన్ను సెలెక్ట్ చేసుకోమంటే మా బుడ్డిది అసలు తీసుకోకుండానే లిఫ్ట్ ఎక్కడానికంట మమ్మీరా, మమ్మీరా అని చెప్పేసి తీసుకెళ్తుంది. నన్ను తీసుకెళ్తుంది అసల. సర్లే ఓకేలే వెళ్దాంలే అని చెప్పేసి వెనకాల వెళ్ళేపాటికి లిఫ్ట్ దగ్గర తీసుకెళ్ళి లిఫ్ట్ ఎక్కి పైకంట వెళ్దామంది. సర్లే అని పైకి తీసుకెళ్తే ఏమైనా తీసుకుంటుందంటే ఏమీ తీసుకోదంట. కానీ లిఫ్ట్ ఎక్కి పైకెళ్ళాలి అంతే. చిన్నపిల్లలకి అదొక క్యూరియాసిటీ అంటారు కదా! అలా అనమాట. సర్లే అని చెప్పేసి ఇంక పైకెళ్ళాము. బట్ ఏం తీసుకోవాలి జస్ట్ చూసాను అంతే అండి. సమ్మర్‌కి ఏమైనా డ్రెసెస్ తీసుకోవాలి మేబీ. అదేమన్నా చూస్తే గనక నేను వీడియో అయితే చేస్తాను చిన్నపిల్లలకి యూజ్ అయ్యేలాగా. సో, ఇంక పైకొచ్చాము. లిఫ్ట్‌లో చూడండి ఎంతలా చూస్తుందో. ఎక్కడికో లైన్‌గా వెళ్ళిపోతుంది తను ఇల్లులాగా అసలు ఏదో తెలిసినట్టు. సో, ఇంకా మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. కంపల్సరీ అలాంటి వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే. ఇంకా నాకు వీలైనంత ఇదిలో అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. మంచి రెస్పాన్స్ అయితే నాకు వస్తుందని అయితే అనుకుంటున్నాను. సో, ఫర్దర్‌గా కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ డ్రెసెస్ అయితే తనకు తానే చూసుకుంటుందనమాట. ఏం డ్రెసెస్ బాగుంటాయా అని చెప్పేసి. ఈ రోజుకి ఇదండి వీడియో. అలా అయితే జరిగింది ఈ ఫుల్ డే అనమాట. ఇలాంటి లాంగ్ వీడియోస్ ఏమన్నా కావాలన్నా కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ గ్రోసరీస్‌కి అయితే వచ్చాము మేము తీసుకుందామని. ఇంకా సమ్మర్‌గా అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందనమాట టేస్ట్. మా బుడ్డదానికి ఒక బింగో ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సో, ఇంకెక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఏదైనా వీడియోస్ కోసం అయితే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. సో, బాయ్ ఫ్రెండ్స్.